గడచిన 20 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వెలసిన పలు వెంచర్ల నందు అవకతవకలు జరిగి ఓపెన్ ఫ్లాట్ యజమానులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పలు వెంచర్ల యజమానులతో మాట్లాడి వెంచర్ల రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణ చేయడం జరిగింది। ఈ నేపథ్యంలో వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఓపెన్ ఫ్లాట్స్ యజమానులు మంగళవారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డిని శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈరోజు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో గతంలో దాదాపు 25 సంవత్సరాల కిందట వేసినటువంటి 6 వెంచర్లలో 6 వెంచర్లు కూడా సాయి శ్రీనగర్ ఫేస్ 1 ఫేస్ 2 ఒకటి, సాయి కృపా నగర్ ఒకటి, సాయి కృపా కాలనీ ఫేస్ 1 ఫేస్ 2 ఒకటి, సాయి ద్వారకా నగర్ ఒకటి, సాయి శ్రీ దత్తనగర్ ఒకటి, సాయి కృపా ఎన్క్లేవ్ అనేది ఒకటి 6 వెంచర్లు గతంలో పలకలపేట శివారెడ్డి అనే ఆయన జయచంద్రారెడ్డి గారు, అలాగే ఆర్టీసీ శ్రీనివాస్ గారు, ఇంకొక ఆయన శ్రీనివాసులరెడ్డి గారు, ఆయన చనిపోయినాడు। వీళ్ళందరూ కలిసి అప్పుడు పెద్ద పెద్ద వెంచర్లు వేశారు। దాదాపు 200 ఎకరాలు, ఈ 6 వెంచర్లలో 200 ఎకరాలు ఉంటాయి। కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ప్లాట్స్ కొన్నారు। వారందరూ చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు। అప్పట్లో ఏమవుతుందిలే అని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ తీసుకోలేదు। ల్యాండ్ కన్వర్షన్ తీసుకోక కొన్ని కారణాల వల్ల ఒక ఆయన కొన్ని ఆ ప్లాట్ల మీద కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది। అది వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు, వాళ్ళ సమస్యల గురించి ఆయన కోర్టుకు పోవడం జరిగింది। కోర్టులో ఇంతకుముందు ఎక్కడైతే అన్యాయంగా జరుగుతున్నదో ఆ కోర్టు ద్వారా దాదాపు 48 లక్షల రూపాయలు కట్టి చేస్తే మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చెప్పారు। దానికి కూడా ఆ కోర్టులో ఉండేటప్పటికి మీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరూ పోయి అక్కడ వెంచర్లలో ఒక బోర్డు తయారు చేసి పెట్టడం చూసాం। కాకపోతే అప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల కిందట కొన్నటువంటి ఫ్లాట్లలో వీళ్ళు అవన్నీ చూసి చాలా బాధపడ్డారు। కొందరు చాలా మంచి హోదాలలో ఉన్నారు। ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇక్కడ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి మాకు ఆస్కారం లేకుండా ఉన్నది। కావున అలాంటిది మేము పోయి గతంలో 2 రోజుల క్రితం పలకలపేట శివారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము మా స్పందన చెప్తే ఆయన కూడా స్పందించి మంచి మనసుతో ఇక్కడ ఉన్నటువంటి వారి అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినము దాదాపు ఆయన ఏదైతే గవర్నమెంట్కు బాకీ ఉందో ఆయన ఒకడు కట్టడం జరిగింది। ఆయనకు ప్రత్యేకమైనటువంటి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ వెంచర్లన్నీ మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి। ఈ వెంచర్లన్నీ క్లియర్ అయిపోతాయి, తొందరలోనే క్లియర్ అయిపోతే చాలామంది 100 మంది ఇల్లు కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు। ఇప్పుడు దాదాపు అప్పుడు ఎంతో కొన్నారు రేటు, ఇప్పుడు మితమైనటువంటి రేటు ఉంది। ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పాపలు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ప్లాట్ ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా అక్కడ అమ్మకాలు ట్రాన్స్లేషన్ జరగదు। కావున చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు। కావున ఇది తొందరలోనే ఇదంతా క్లియర్ చేసి మా చేతుల మీదనే అందరికీ ఎన్ఓసిగా ఏర్పాటు చేసి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి కూడా నేను చాలా కృత నిశ్చయంతో ఉన్నానని చెప్పి వీళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను। ఖచ్చితంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడే వీళ్ళందరికీ ఇచ్చి వీలైతే ఆ వెంచర్లలో వీళ్ళు ఇల్లు కట్టుకుంటే కనుక ఒక 20-15 ఇల్లు కట్టుకుంటే అక్కడ మంచినీళ్ళు కూడా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి వీళ్ళకి తెలియజేసుకుంటున్నాను। ఈ కాలనీ వాసులు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించడం నాకు ఇంకా పనితనం పెంచేదానికి చేశారు। ఖచ్చితంగా వారి యొక్క మనసును అర్థం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నానని వాళ్ళకి ఏమైనా కానీ ఒక పంచాయతీ ద్వారా కానీ నా ఇండివిజువల్గా కానీ నేను చేస్తానని చెప్పి వారికి అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వెంచర్లకు, ఈ వెంచరే కాదు ప్రమీలా రంగారెడ్డి వెంచరు, అది దాదాపు 1300 మంది బీదలు ఎప్పుడో కొన్నటువంటిది, 1000 రూపాయలు 2000తో సెంటు కొన్నటువంటి వెంచర్లలో అది కూడా త్వరలోనే ఈ వర్షం రాకపోయింటే ఇంకా ఈ టైంకి క్లియర్ అయ్యేది। ప్రమీలా రంగారెడ్డి వెంచర్ కూడా క్లియర్ అవుతుంది। ఇక్కడ మీనాపురం రోడ్లో దాదాపు ఎప్పుడో ముస్లిమ్స్ ఒక ఆయన వెంచర్ వేస్తే దానికి కొందరు శక్తులు అడ్డుపడి అది ఏదో కొట్టేయాలని చూస్తే దాన్ని కూడా అడ్డుకున్నాము। ఆ వెంచర్ కూడా త్వరలోనే గౌరవ కలెక్టర్ గారికి తీసుకెళ్లి గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో ఇలాంటి అరాచకాలు జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి కూడా మాకు సలహా ఇచ్చాడు। ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతోనే ఎప్పుడు వెంచర్లో ఇల్లు కట్టుకునే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఆయన అభయం ఉంటుంది। ఖచ్చితంగా ఆయన చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మరియు దాని వరదరాజరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలనీవాసుల తరఫున సెలవు.
నా పేరు సుబ్బిరెడ్డి. నేను బిజినెస్ కమ్ రాజకీయంలో ఉన్నాను. నాకు మా బంధువులకు కలిసి దగ్గర ఒక 10 ఫ్లాట్ల దాకా ఉన్నాయి. ఈ దగ్గర 4-5 ఏళ్ళ నుంచి ప్రోగ్రాం ఎంత ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ ఎక్కడిది ఎక్కడ ఆగిపోతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మేము కొత్త కమిటీ ఫామ్ చేసుకున్న తర్వాత అందరం గట్టిగా ముందుకు పోయేదానికి శివచంద్ర అన్నను వచ్చి కలిసి మాట్లాడితే అన్న కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించినాడు. దీని తెర వెనుక నంద్యాల వరదరాజరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఆర్డీఓతో కానీ ఎంఆర్ఓతో కానీ చాలాసార్లు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా ఈ విధంగా పోండి అని వాళ్ళ సలహాలు చెప్పినారు. కాకపోతే దీంట్లో దగ్గర 2000 నుంచి 3000 కుటుంబాలు ఈ ఎవరైతే వెంచర్లు వేసినారో వాళ్ళకుండా అన్ని కుటుంబాలు చాలా సఫర్ అయినాయి. దయచేసి ఎవరైనా కానీ వెంచర్లు వేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకునే దానికి ఆలోచన చేయాలా. వాళ్ళ సులాభం కోసం పార్కులో ఇచ్చిన వాటి కూడా అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. దయవుంచి ఇప్పటికైనా ఫ్లాట్లు వేసే ఓనర్లు ఇట్లాంటి దురుద్దేశాలకు పోకుండా మంచి ఉద్దేశంతో వేసి అందరికీ 10 రూపాయలు చేకూడేదానికి మారుతారని మేము అనుకుంటున్నాము. దగ్గర 5-6 ఏళ్ళ నుంచి ఈ 10,000 కుటుంబాలు దీని గుండా చాలా ఇబ్బంది ఉన్నది. మాకు మొన్న జరిగిన ధర్నాల్లో కూడా అన్నను మేము కాదుగుర్తు రమ్మంటే వచ్చి సాయంత్రం 5 వరకు మాతో ఉండి అయ్యా ఇట్లంటే లేదు మీరు తొందరపడకండి, విలేకరులు వద్దు, నేను మాట్లాడతాను, నేను చేస్తానని చెప్పి మేము తొందరపడకుండా ఏదన్నా ఒక మాట అన్నా కానీ మీరు అనొద్దు, అది పొరపాటు, నేను ఉండి చేస్తానులే అని చెప్పేసి ఆయన దగ్గర ఉండి చేపించి డబ్బులు కట్టించినాడు. దానికి మేమందరం ఆయనకు సదా రుణపడి ఉంటాము. ఇక్కడి నుంచి అన్న చేతిలో పని ఉంది కాబట్టి ఏదన్నా ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా వాటర్ సమస్య కానీ ఎలక్ట్రికల్ సమస్య కానీ ఇవన్నీ ఇంకొకటి ముఖ్యంగా ఉండేది మాకు మురుగునీటి సమస్య ఒకటి ఉంది. ఆ మురుగునీటి సమస్య పోతే ఏదన్నా కానీ ఫ్లాట్లు కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. దీనికి అన్నిటికీ అన్నగారి సహాయ సహకారాలు మాకు సంపూర్ణంగా ఉంటాయని దయ ఉంచి ఇప్పుడు ఏ విధంగా సహకరించినాడో ముందు కూడా అన్నగా సహాయ సహకారాలు మా మీద ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. నేను ఆర్టీబీపీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను సాయిశ్రీ 1 వెంచర్లో ఒక నాకు నా కుటుంబ సభ్యులు కలిసి 4-5 ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ సాయిశ్రీ వెంచరు నేను కొన్న దగ్గర నుంచి కూడా అనేక సమస్యల వలయంలో చిక్కుకొని ఉంది. మేము ఈ సమస్యల్ని అధిగమించడానికి కొంతమంది మీ గ్రూప్గా ఏర్పడి మిగతా సభ్యులతో పాటు మేము వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరినీ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి వరకు అందరినీ కలవడం జరిగింది. కానీ ఎక్కడ ఏ విధమైన ఒక్క అడుగు కూడా మాకు ముందుకు పడలేదు. దానికి ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి ముందుకు పడదు అని చెప్తున్నారు. ఆ తర్వాత మాకు ఒక చిన్న ఆశ ఏంటంటే కొండరెడ్డి శివచంద్రారెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత ఒక చిన్న ఆశ, మాకు మిత్రుడు, ఆయన అందరికీ కావాల్సిన వాడు కాబట్టి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ముందు శతవిధాల ఆయన కూడా అధికారుల దగ్గరికి మాతో పాటు వచ్చి తిరిగి మాట్లాడారు. అయితే దాంట్లో కోర్టు కేసు ఉండటం వల్ల కోర్టు నుంచి ఒక ఉత్తర్వు రావడం వల్ల అది అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత మేమంతా సభ్యులు ఇంకా మరింత మంది సభ్యులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి మేము శివచంద్రారెడ్డి గారి దగ్గరికి వచ్చి సమస్య విన్నవించాం. దీంట్లో అధికారులనే కాకుండా కలెక్టర్ దగ్గర నుంచి మనం పంచాయతీ కార్యదర్శి వరకే కాకుండా మన సర్పంచ్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వివిధ హోదాల్లో ఉన్న అందరినీ కూడా కలవడం జరిగింది. అయితే వీళ్ళందరిలో కూడా ఎక్కువగా మాకు అందరూ పాజిటివ్గా సమాధానం చెప్పారు. బట్ వీళ్ళందరికంటే ఎక్కువగా శివచంద్రారెడ్డి గారు మాకు వెనక నిలబడి అండదండగా నిలబడి ఆయన అంటే మా బ్యాక్ బోన్ లాగా ఆయన వ్యవహరించి ఈ వెంచర్లో పెండింగ్ సమస్య ఏదైతే ఉందో అంటే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం కోర్టు నుంచి మన గవర్నమెంట్కి డబ్బు కట్టాలని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ఆయన దగ్గరుండి అందరు ఆ డబ్బు కట్టాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో డబ్బు కట్టించేదాకా వాళ్ళ మాట తీసుకునేదాకా విడవకుండా ఆయన దగ్గరుండి డబ్బు కట్టించి మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించారు. ఇది ఈ సంఘ సభ్యులందరికీ ఈరోజు చాలా సంతోషం అనిపించింది. అందుకే మేము వాలంటరీగా ప్రతి ఒక్క సభ్యుడు ముందరికి వచ్చి ఆయన్ని సన్మానించుకున్నాము. ఆయనకి ఇంకా రుణపడి కూడా ఉంటాం. ఆ తర్వాత ఇంకా కూడా ఈ సమస్య పూర్తి కాలేదని మేము అనుకుంటున్నాం. ఈ సమస్యని శివచంద్రారెడ్డి గారి దగ్గరుండి మరింత ఉత్సాహంతో మా వెనక నిలబడి ఆయన ఈ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించి అంటే కోర్టుకి
కోర్టు నుంచి పూర్తి ఆర్డర్ తీసుకురావటం, కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకురావటం, తర్వాత పంచాయతీలో మా అందరికీ కూడా ఇల్లు కట్టుకునేదానికి అప్రూవల్ ఇచ్చేదాకా ఆయన తన సహకారాన్ని అందించి, ఆయన సున్నిత మనస్కుడు, ఖచ్చితంగా చెప్తే ఖచ్చితంగా చేస్తాడనే మాకు నమ్మకం ఉంది. నేను ఆయనతో ఇంతకుముందు కూడా ఆయన్ని ఫేస్ చేశాను, ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన కాలం చాలా ఉంది. దానివల్ల నాకు ఖచ్చితంగా నమ్మకం ఆయన ఖచ్చితంగా చేస్తాడని. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరికీ సెలవు తీసుకుంటాను.